ప్రభుత్వం చేసినటువంటి ఒక ఒక పబ్లిక్ దోపిడీ, దీనికి సంబంధించినటువంటి ఒక విజిల్ బ్లోయర్ అని అనను, కానీ సాయిరెడ్డి గారు మొట్టమొదట దర్యాప్తులో లీక్ ఇచ్చి ఇది ఎలా జరిగింది అనేటటువంటిది కసిరెడ్డి రాజిరెడ్డి అనేటటువంటి అతన్ని ఒక విలన్ గా ప్రొజెక్ట్ చేసి మీడియా ముందు ఆయన ఓపెన్ గా మాట్లాడాడు. ఇప్పుడున్న జైల్లో ఉన్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ విజయసాయిరెడ్డి గారి స్టేట్మెంట్స్ తర్వాతనే జరిగినాయి. తర్వాత అధికారులు ఎవరైనా అప్రూవర్స్ గా ఇద్దరు మారారు తప్ప మొత్తం వెనక నెట్వర్క్ ఎలా జరిగింది అనేటటువంటిది మాత్రం సాయిరెడ్డి గారు చెప్పినటువంటి దీనిలోనే నడిచింది. అందుకనే అప్పుడు కూడా ఆయన మీడియా ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు ఇది అనేటటువంటిది ఆ రోజు చాలా చెప్పారు. సంబంధం లేదు అనలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉంటుందని నేను అనుకోవట్లేదు అన్నాడు. దర్యాప్తులో తేలుతుంది, వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు తప్ప అసలు అంతిమ లబ్ధిదారు ఆయన అవ్వకపోవచ్చు అనేటటువంటి ఇండికేషన్ ఆయన ఎప్పుడు జాగ్రత్త పడుతున్నాడు. అదే ఈ విషయం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడటము అంటే ప్రాణాల మీద ఆశ వదులుకోవాలి. ఆ విషయం అందరికంటే విజయసాయి రెడ్డి గారికి బాగా తెలుసు. కాబట్టి చేయాల్సిందంతా చేస్తున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం ఈయన ఒక ప్రొటెక్టర్ గా ఆయన ఎప్పటికప్పుడు క్రియేట్ చేస్తూ వస్తున్నారు. కాబట్టి కోటరీ అడ్వాంటేజ్ తీసుకోకుండా ఎదుగో సాయిరెడ్డి ఈడీకి వెళ్ళాడు, మొన్న అప్పుడు సిట్కి వెళ్ళాడు, మొత్తం మనకు సంబంధించినటువంటి విషయాలన్నీ చెప్పాడు, రేపు ఈడీకి వెళ్తున్నాడు. ఇతన్ని అంటే ఈడీ వాళ్ళ దర్యాప్తులో స్వయంగా తెలిసిన లేదా ఇప్పటికే అరెస్ట్ అయ్యి ఉన్నటువంటి వాళ్ళు మొత్తం కక్కేసి ఉన్నప్పటికీ కూడా అది సాయిరెడ్డి మీద నెట్టేద్దాము లేనేటటువంటి ప్లాన్ కోటరీకి ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి కోటరీ సాయిరెడ్డి ఈడీకి అటెండ్ అయ్యి మొత్తం చెప్పేశాడు అనేటటువంటిది జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక పిక్చర్ ఇచ్చేటటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తారు, సహజమే. ఎందుకంటే విభజించి పాలించు అనేటువంటి దాన్ని రంగరించి పోసాడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో. ఇట్లా ఉంటేనే ఇది మనం పబ్బం గడుపుకోగలం అని ఆయనకు అర్థమైంది కనుక సాయిరెడ్డి మీద సజ్జల మీద ఇంకొకళ్ళు ఏ ఒక్క ఇద్దరు లీడర్స్ కి పార్టీలో పడదు. మొత్తం కుంపట్లు పెట్టడంలో అది లీడర్షిప్ టాక్టిక్స్ అంతే. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి థీరీ అది. కాబట్టి ఇవాళ కోటరీని అనుకోవడం వల్ల లాభం ఏముంది? విజయసాయిరెడ్డి గారికి తెలియదా దీనికి కారణం ఎవరో? కోటరీనేనా అమ్ముడుపోయింది? అసలు అంతిమ లబ్ధిదారి అమ్ముడుపోయిన తర్వాత కోటరీదంతా ఎవడొకడు పార్టీని నడపాలనుకున్నప్పుడు ఒక నీతి, నిజాయితీ, అంకిత భావం ఇవన్నీ ఉంటాయి. ఇది పార్టీ కాదు, దీన్ని ఒక దోపిడీ ముఠాగా నడిపించాలి. అధికారం అనేది డబ్బు సంపాదించడం కోసం అధికారం కోసం డబ్బు సంపాదించడం అనేటటువంటి దాని దగ్గర బయలుదేరిన తర్వాత అమ్ముడు పోని కోటరీ తప్పించి మీరు ఎవరిని నమ్మారు? ఈ దోపిడీకి ఉపయోగపడాలంటే మీకు కావాల్సినటువంటి కొంతమంది మీకు పనికొస్తారు. రాజకీయం చేయాలంటే మంచి వాళ్ళు కావాలి. మీరు పార్టీని ఎలా నడిపించారు? ప్రభుత్వాన్ని ఎలా నడిపించారు? మీకు ఉపయోగపడాలి, మీ స్వార్థానికి ఉపయోగపడాలి, మీ దోపిడీకి ఉపయోగపడాలి, మూడో కంటికి తెలియకుండా నరుకు రావాలి. ఈ వ్యవహారాలన్నీ నడపగలిగినటువంటి సమర్థులు ఎవరుంటారు? నీతి నిజాయితీగా ఉండేటటువంటి వాళ్ళు, లేకపోతే ముక్కుసూటిగా రాజకీయాలు చేసేవాళ్ళు ఈ సెటప్ లోకి ఇమ్మడలేరు కదా. కాబట్టి మీ కోటరీ ఎప్పుడు కూడా ఒక దొంగల ముఠాలాగా, దోపిడి ముఠాలాగా మారిపోయింది. మారిన తర్వాత ఇవాళ అమ్ముడుపోయిందని కొత్తగా మాట్లాడడం ఏంటి విజయసాయి రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా ఇది అమ్ముడుపోయే ముఠా అని? తెలియదా 2014లో ఓటమికి కారణం ఏంటో తెలియదా? ఈ అమ్ముడుపోయినటువంటి కోటరీ అని తెలియదా? లేకపోతే మొత్తం కూడా ఇవాళ సర్వే రిపోర్ట్లన్నీ తప్పని ఎలక్షన్స్ ముందే ఈ కోటరీ క్రియేషన్ అనేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా? అన్నీ తెలిసే ఈ కోటరీని ఆయన వదలలేడు. అదేవిధంగా బందీ అనేటటువంటి మాట కూడా వాస్తవం. బందీ ఎందుకయింది? మీ రహస్యాలన్నీ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. వాళ్ళ సజ్జల గారి తలుపు తడితే వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఏంటో బయటకు వస్తుంది. అవినాష్ రెడ్డిని కదిలిస్తే వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఏంటో బయటకు వస్తుంది. మీ గుట్లన్నీ వాళ్ళ దగ్గర ఉన్న తర్వాత వాళ్ళ చేతుల్లో బందీలు కాకుండా ఎలా అవుతారు? మీరు నిజాయితీ కలిగినటువంటి రాజకీయం చేసుంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రాణాలు ఇవ్వాలన్నా లేకపోతే ఇంకొకళ్ళన్నా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్, అది చాలా కింది స్థాయిలో ఉన్నటువంటి కొంతమంది చేసేటటువంటి పని తప్ప మీ చుట్టూ ఉన్నటువంటి కోటరీ మిమ్మల్ని ఎందుకు అమ్మదు? ప్రతి ఒక్కళ్ళు అమ్మేవాళ్లే జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఉన్నది. ఎందుకంటే ఆయన అమ్మేవాళ్ళనే సెలెక్ట్ చేసుకున్నాడు ఆయన రాష్ట్రాన్ని అమ్మటానికి. అవును, ఆ వస్తువు అమ్మకానికి ఉంటే అమ్మేవాళ్ళు చాలా మంది వస్తారు కదా. రాష్ట్రాన్ని అమ్మటానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధపడిన తర్వాత కోటరీ ఆయన అమ్మదా? ఎవరికి అమ్ముడు పోయాడు అంతిమ లబ్ధిదారుడు? అంతిమ లబ్ధిదారుడు అమ్మడం కావడం. నేను అంటున్నది ఏంటంటే కోటరీలో అమ్ముడు పోయారు అనేటటువంటిది ఆయన మాట్లాడుతున్నాడు. దానివల్ల రేపు మీకు ప్రమాదం వస్తుంది మీరు అనేది చెప్తున్నాడు సాయిరెడ్డి గారు. అవును, ఇప్పుడు
కోటరీ అమ్ముడు పోయింది అని అంటే ఇవాళ ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ అరెస్ట్ అయినటువంటి వాళ్ళల్లో చాలా మంది చాలా విషయాలు చెప్పు ఉన్నారు. ఉమ్, సిట్ చాలా ముందు చూపుతోటి వాళ్ళ ప్రాణాలకి భరోసా కల్పించడానికి విషయాలను బయటకు రాకుండా చూసింది. ఉమ్, దాదాపు అప్రూవర్లు అనేటటువంటి వాళ్ళు ఒకళ్ళిద్దరిని మాత్రమే బయటకు చూపిస్తున్నప్పటికీ కూడా అందరూ చేతులు ఎత్తేసినటువంటి వాళ్ళే. వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానము లేదు, ప్రేమ లేదు, ఆయన కాపాడాలనేటటువంటి లేదు. ఎందుకంటే వీళ్ళని వాడుకున్నాడు కనుక. అవును. జగన్మోహన్ రెడ్డి టిట్ ఫర్ టాట్ అనేటటువంటిది. ఇప్పుడు ఒక ముఠాకి, ఒక దోపిడి ముఠాకి అంటే అంతా కలిసికట్టుగానే ప్రయాణం చేస్తారు. అవసరం వచ్చినప్పుడల్లా ఒకడికొకడు వెనుపోడు పొడుచుకుంటూ చివరికి ఇది నేను సేవ్ కావాలి మిగతా అంత అదే విధంగా ముఠా నాయకుడిని కూడా ఆ రకంగానే చేస్తారు. అంతే కదా. అవును. కాబట్టి ఇది ముఠా నాయకుడిని కాపాడాలి అనేటటువంటి ప్రయత్నం ఇది ముఠాగా జరిగింది. కాబట్టి ఏ ఒక్కళ్ళకి కూడా ఒక చిత్తశుద్ధి లేదు. జగన్మోహన్ రెడ్డిని ఏ పరిస్థితులైనా కాపాడాలనేటటువంటి కోశంలో ఎవరు కూడా లేకపోవడం వల్ల ప్రతి ఒక్కళ్ళు అప్రూవర్ గానే మారారు. ప్రతి ఒక్కళ్ళు జరిగినటువంటి విషయాన్ని చెప్పారు. రైట్. మాకు సంబంధం లేదు, ఈ డబ్బంతా ప్యాలెస్ కి వెళ్ళింది అంటే ఒక కడుపు మంట, మాతో ఇంత చేయించారు, మాకు ఒక చిల్లర కూడా విదల్చలేదు, తీసుకెళ్లి ఇందాక డొక్కా గారు చెప్పినట్లు ఒక 400 కోట్ల బంగారం కొండం ఏంటండి, లేకపోతే ఇంకొకటి ఏంటి, అంత డైరెక్ట్ గా చేరింది తప్ప మాకేం తెక్కింది? మేమెందుకు ఈ జైలు శిక్ష అనుభవించాలి? మేమెందుకు మా కుటుంబాలు మానసిక క్షోభ గురి కావాలి? కాబట్టి చెప్పేద్దాం అనేటటువంటి పద్ధతిలో అందరూ నిజాలు చెప్పారు. కాబట్టి సాయిరెడ్డి గారు నేను ఒక్కడనే చెప్పలేదు బాబు, అందరూ చెప్పారు నాయన జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరువు అని చెప్తున్నాడు. అది రైట్. ఇక్కడ వరప్రసాద్ గారు, ఇప్పుడు